నువ్వు నా జీవితంలోకి వచ్చాక జీవితమే మారిపోయింది ప్రియా. నువ్వు నేను ఒక్కటే, మన ప్రేమ స్వర్గంలో డిసైడ్ అయ్యింది, అందుకే భూలోకాన్ని స్వర్గలోకంలా చేసుకున్నామంటూ కవ్వించి కామించి మొత్తానికే ఓ మొగుడికి పూలు పెట్టింది లిపిక. ఈవిడెవరు అనుకుంటున్నారా? మొగుడికి గుండు కొట్టిన ఓ పకోడీ లేడీ. పేరు లిపిక. పేరులో ఉన్నట్టుగానే లిప్స్టిక్ పెట్టకుండా బయటకు రాదు. మరి ఈవిడ చేసిన మోసం ఏంటి, ఎలా చేసింది చూద్దాం. అస్సాం కిచర్ జిల్లాలోని కలైన్ లఖీపూర్లో ఉంటాడు పికల్ అనే యువకుడు. ఇతను అదే గ్రామానికి చెందిన లిపిక అనే యువతని ప్రేమించాడు. అప్పటికి లిపిక 10వ తరగతి చదువుతోంది. అయితే చిన్న వయసులోనే ప్రేమలో పడింది. వీరిద్దరూ రహస్యంగా ప్రేమించుకునేవారు. 10వ తరగతి పాస్ అయినా కూడా తాము చదివించలేమని, ఆర్థిక స్తోమత లేదని లిపిక తల్లిదండ్రులు తేల్చి చెప్పేశారు. అంతేకాదు పెళ్లి చేస్తామన్నారు. అయితే లిపిక తన ప్రియుడు పికల్ను ఇష్టపడింది. తాను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మరోవైపు పికల్ తల్లిదండ్రులు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. అయినా కూడా ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పికల్ కూలి పనులు చేస్తూ సిలిచర్ అనే పట్టణంలో కాపురం పెట్టాడు. అంతేకాదు తాను చదువుకుంటానంటే లిపికను ఇంటర్మీడియట్ వరకు చదివించాడు. నాకు చదువు రాలేదు, నువ్వు బాగా చదువుకుంటే మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని ఎంతో ప్రేమతో లిపికను కూలి పని చేసి చదివించాడు పికల్. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయినా కూడా ఆమెను చదివించాడు. అయితే ఇంటర్ పూర్తయిన తర్వాత తను నర్సింగ్ చేస్తానంది లిపిక. సరేనని చదివించాడు. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో చదువుకుంది లిపిక. పాపను తన దగ్గరే ఉంచుకుంటూ కూలి పనులు చేసుకునేవాడు. అంతేకాదు పాప కోసం తన తల్లిని తీసుకుని పట్టణంలో ఒంటరిగా ఉండేవాడు. తన భార్య అంటే పికలకు చాలా ఇష్టం. ఇటు భార్య కూడా నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం, నువ్వు కూలి పని చేసినా నన్నెప్పుడు నువ్వు కష్టపెట్టలేదు, చదివిస్తూ ఇంట్లో కూర్చోబెట్టి సంతోష పెడుతున్నావని అనేది. మన పాప భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తాననేవాడు పికల్. అలా నర్సింగ్ కోర్సు కూడా పూర్తయింది. గత 2 ఏళ్ల క్రితం అస్సాం పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక భార్య ఎలాగైనా సరే ఉద్యోగం సాధించాలని ఏకంగా ఆమెను హాస్టల్కి పంపించాడు. టౌన్లోని హాస్టల్లో ఉంటూ తాను కూతురును చూసుకున్నాడు. ఇక ప్రతిరోజు సాయంత్రం పాపను తీసుకెళ్లి భార్యతో గడిపొచ్చేవాడు. చదువు డిస్టర్బ్ కావద్దనేది పికల్ ఆశ. అలా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. దాదాపుగా 6 నెలలు కష్టపడి పరీక్ష రాసింది. ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించింది లిపిక. ఇంకేముంది, భర్త పికల్ తమ కష్టాలు తీరాయనుకున్నాడు. భార్య 5 ఏళ్లు కష్టపడితే మంచి ప్రమోషన్ కూడా వస్తుంది, తమ కూతురును బాగా చదివించొచ్చు అనుకున్నాడు. మొదటి పోస్టింగ్ అదే టౌన్లోని సిలిచార్ సివిల్ హాస్పిటల్లో వచ్చింది. ఫ్యామిలీతో కలిసి లిపిక కూడా ఉండడం మొదలుపెట్టింది. కాకపోతే తన భర్త లేబర్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడేది. ఎందుకంటే ఇప్పుడు ఆమె స్టేజ్ మారిపోయింది. నెలకు జీతం దాదాపుగా 30,000 వస్తున్నాయి. 2.5 ఏళ్లు దాటితే 40,000 జీతం వస్తోంది. అయితే అప్పుడే మొదలైంది. అదేంటంటే భర్తను లేబర్గా చెప్పుకోవడానికి సిగ్గుపడింది లిపిక. తనకు తినడానికి తిండి లేని సమయంలో పెళ్లి చేసుకొని తాను కూలి పని చేసి చదివించినప్పుడు ఆమెకు బాధ కలగలేదు. కానీ ఓ పొజిషన్కి వచ్చాక భర్తను హీనంగా చూడటం స్టార్ట్ చేసింది. అయినా కూడా భర్త పట్టించుకునేవాడు కాదు. ప్రేమించి ఇష్టపడి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు పికల్. అయితే అదే హాస్పిటల్లో తనతో పాటు కొత్తగా జాయిన్ అయిన సోనీరాయ్ అనే యువకుడితో పరిచయం కాస్త అక్రమందానికి దారితీసింది. పైగా వయసులో తనకంటే చిన్నవాడు. ఆసుపత్రి పక్కనే ఉన్న ప్రియుడి గదికి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేది. అలా ఆ బంధం ఏడాది పాటు సాగింది. ఇంతలో హఠాత్తుగా సోనీరాయ్ పెళ్లి చేసుకున్నాడు. అంతే, లిపిక తన ప్రియుడు సోనీరాయ్ మీద అలిగింది. నేనున్నా కూడా నీకు పెళ్లి కావాలనిపించిందా అని ప్రియుడిని పట్టించుకోలేదు. దీంతో సోనీరాయ్ పిచ్చివాడయ్యాడు. చివరకు నిన్నే చూసుకుంటాను, నువ్వు లేకుండా బ్రతకలేను, నాకు తెలియకుండా అది జరిగిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చేసేది లేక ఆమె ముందు సోనీరాయ్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అంతే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే తాను భర్తను వదిలేస్తానని చెప్పింది. ఇంకేముంది, సోనీరాయ్తో కలిసి లేచిపోయేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. అయితే పాప కూడా ఉంది కదా, దానికి కూడా ఓ పథకం రచించింది. స్కూల్ దగ్గర పాపను దించేసి తాను డ్యూటీకి వెళ్ళింది. అయితే భర్త డ్యూటీకి వెళ్ళాడని తెలియగానే స్కూల్ నుంచి పాపను తీసుకుని ఇంటికి వచ్చి బట్టలు, బంగారం, డబ్బు, సర్టిఫికెట్లు అన్నీ సర్దుకొని ప్రియుడితో లేచిపోయింది. ఇక సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి పాప కనిపించకపోవడంతో పికల్ కంగారు పడ్డాడు. ఏమైందో ఏమోనని భార్యకు చెబుదామని ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో టెన్షన్ పడి స్కూల్ దగ్గరకు వెళ్లి విచారణ చేయగా పాపని ఎప్పుడో లిపిక తీసుకెళ్లిపోయిందని చెప్పారు. తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లి ఉంటుందబ్బా అని భయపడ్డాడు తప్పితే ఏమాత్రం అనుమానం కూడా రాలేదు. ఆసుపత్రికి వెళ్లి ఎంక్వైరీ చేద్దామనుకునే లోపు అప్పుడే ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన భార్య లిపిక చేసిందేమోనని గబామని ఎత్తేశాడు పికల్. లిఫ్ట్ చేయగానే మహిళ గొంతు వినిపించింది. ఏడుస్తూ ఒకే మాట అంది, నా భర్తను నీ భార్య లేపుకుపోయింది. నాకు 4 నెలల క్రితమే పెళ్ళయింది. నీ భార్యకు సిగ్గులేదా? తనకంటే చిన్నవాడిని ఎలా తీసుకెళ్తుంది? పైగా పాప కూడా ఉందని చెప్పింది. దీంతో పికల్ గుండె బద్దలైపోయింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకుని కూలి పని చేసి చదివిస్తే ఎంతలా మోసం చేస్తుందా అని కన్నీరు మున్నీరు అయిపోయాడు పికల్. ఎంత ఫోన్ చేసినా కలవలేదు. లాంగ్ లీవ్లో ఉందని ఆసుపత్రి అధికారులు లిపిక గురించి చెప్పారు.
చివరకు బెంగళూరులో పాపతో కలిసి ప్రియుడితో ఉంటుందని, పెళ్లి కూడా చేసుకుందని తెలిసి ఆవేదన చెందాడు. తన డబ్బుతో చదువుకొని మోసం చేసింది. ఇలాంటి దయ్యాన్న తాను ప్రేమించి పెళ్లి చేసుకుందనుకున్నాడు. బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసుని తీసుకోలేదు. మీ ప్రాంతంలో వెళ్లి కేసు పెట్టుకో, వాళ్లే ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తారని పంపించేశారు. చివరకు తన పాప తనకు కావాలని మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టాడు. అయినా సరే ఇవ్వలేదు. నీలాంటి నీచురాల దగ్గర నా కూతురు పెరగొద్దు, నాకు ఇచ్చేయన్నాడు. కానీ నీలాంటి లేబర్ నా బిడ్డను ఎక్కడ చదివిస్తాడు అంది. నీకు ఆ స్తోమత ఉందా అని నిలదీసింది. ఆ మాటకి పెకల గుండె బద్దలైంది. ఎందుకంటే అదే లేబర్ ఉద్యోగం చేసి భార్యను చదివించి శిక్షణ ఇప్పించి ఉద్యోగం వచ్చే వరకు కష్టపడ్డాడు. ఆమె అన్న మాట విని ఎంతో బాధపడ్డాడు. చివరకు కన్నీటి పర్యంతమై భార్యను మరిచిపోవడమే బెటర్ అనుకున్నాడు. మరోవైపు సోనీరాయ్ మీద అతని భార్య కేసు పెట్టింది. కానీ సోనీరాయ్ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు. నువ్వు కూడా నాకు భార్యగా ఉండు, మనతో పాటు ఈ లిపిక కూడా వస్తుందన్నాడు. ఆ మాట వినగానే నీలాంటి వాడితో నేను ఉండనని వెళ్లిపోయింది సోనీరాయ్ మొదటి భార్య. ఇంకేముంది, ఇప్పుడు లిపిక తనను చదివించిన భర్తను వదిలేసి ప్రియుడినే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మధ్యలో అమాయకుడైన భర్త పెకల్ను వెర్రి పుష్పాన్ని చేసేసింది. మరి ఇలాంటి లిపికని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.